ఎఫ్సిఆర్ఏ బిల్లును జేపీసీకి పంపించడంతోనే చాలా మంది ఖుష్ అవుతున్నారు. అసలు అంతగానం ఎందుకు ఖుష్ అవుతున్నారు? ఎఫ్సిఆర్ఏ బిల్లు రాకుండా ఉంటే బాగుండు దేవుడా అని పొద్దున్న లేచి గట్టిగా మొక్కుతున్నట్టున్నారు. అందుకే అన్నీ వాళ్ళకు అనుగుణంగానే అవుతున్నాయి. అసలు ఎఫ్సిఆర్ఏ పంచాయతీని పక్కన పెడితే వీళ్ళకు వచ్చిన అసలైన బాధ ఏంటంటే ఈ ఎఫ్సిఆర్ఏలో ఉన్న ఒక కఠినమైన రూల్. ఈ రూల్ ఏంటంటే ఈ ఫారిన్ ఫండ్స్తో ఇప్పటి వరకు ఏదైతే వీళ్ళ ఆస్తులు కొని ఉంటారో, బిల్డింగ్లు కట్టుకొని ఉంటారో, వాటన్నిటి లైసెన్స్ రద్దయినా, వాటి రిజిస్ట్రేషన్ రద్దయినా, రెన్యువల్ చేసుకోకుండా వీటన్నిటిని ఈ ఫారిన్ ఫండ్స్తో కట్టుకున్న ఆస్తులను అన్నిటినీ కూడా గవర్నమెంట్ తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటుంది. ఇక వీళ్ళకి వచ్చిన బాధలే ఇది. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని అడ్డుకుంటున్న మెయిన్ రీజన్ కూడా ఇదే. ఇట్లా ఉన్న ఆస్తులను పోతే ఇక మేము రోడ్డున పడతాము, మేము బతికేదే మొత్తం ఫారిన్ ఫండ్స్ మీద కదా అన్నట్టు ఈ పాస్టర్లు వీళ్ళంతా కూడా అమిత్ షా దగ్గరికి నెత్తి నోరు కొట్టుకొని మరి ఉరుకుతున్నారు. దాని గురించే మొరబెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ బిల్లు జేపీసీకి పోయింది. దీంతో పాస్టర్లు చాలా మంది కూడా సంతోషంగా ఉన్నారు. ఈ బిల్లు క్యాన్సిల్ అయిపోతుంది ఎట్లానైనా కానీ. అంత లేదు, మళ్ళీ ఇది యూటర్న్ తీసుకొని మళ్ళీ వీళ్ళ కిందికే నీళ్లు తీసుకొస్తుంది. ఎందుకంటే గతంలో వక్ఫ్ బోర్డులో కూడా ఇదే జరిగింది, కానీ ఆ బిల్లు ఏమైందో మనం చూసినాం. సేమ్ అదే సీను ఇక్కడ కూడా రిపీట్ కావచ్చు. అసలు ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల వీళ్ళకి ఎందుకు నష్టమో మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ఎఫ్సిఆర్ఏ బిల్లు మెయిన్ ఎజెండా ఏంది? ఈ ఫారెన్ ఫండ్స్ని కంప్లీట్గా ఆపడం కాదు. ఫారెన్ ఫండ్స్ దేశంలోకి రావాలి, కానీ ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి, ఏం చేయనిక వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి అనే దాని మీద అన్ని లెక్కలన్నీ కరెక్ట్గా చూపించాలి. ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ మెయిన్ ఎజెండా ఇదే. సో మరి ఎఫ్సిఆర్ఏ బిల్ ఈరోజు వచ్చిందా అంటే కాదు, అప్పట్లో కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. ప్రతిసారి దీన్ని బిల్ని కొంచెం మాడిఫై చేసుకుంటూనే వస్తున్నారు. 2010లో 2011లో ఇలా మాడిఫై చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్ని ఇంకొక లెవెల్కి పెంచే విధంగా, అంటే ఏదంటే ఫారెన్ ఫండ్స్ని ఆపాలని కాదు, కాకపోతే ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద ఒక అకౌంటబిలిటీ ఉండాలని ఈ ఫారెన్ ఫండ్స్ విషయంలో ఎఫ్సిఆర్ఏని గట్టిగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. మరి పాస్టర్లు ఎందుకు భయపడుతున్నారు? నార్మల్గా ఎన్జిఓస్ కానీ లేదంటే చర్చిలు, ఈ మిషనరీస్ ఇవన్నీ కానీ ఎక్కువ నడిచేవి ఫారిన్ ఫండ్స్ నుంచి. ఆ ఫారిన్ ఫండ్స్లో వీళ్ళు ఏమని చెప్పుకుంటారు, మేము ఫారిన్ ఫండ్స్తో స్కూల్స్ నడిపిస్తున్నాము, కాలేజెస్ నడిపిస్తున్నాము, హాస్పిటల్స్ నడిపిస్తాము, ఆర్ఫనేజెస్ నడిపిస్తున్నాము, ఇలా చాలా క్యాంపులు పెడుతున్నాము, మేము సమాజానికి సేవ చేస్తున్నాము, మాకెందుకు ఎఫ్సిఆర్ఏ బిల్లు? సో వీళ్ళు అంటున్న మాట ఏంటంటే మాకు ఫారిన్ ఫండ్స్ రావాలి, కానీ మేము దానికి మీకు లెక్క చెప్పము, లెక్క చూపము. ఎందుకంటే మేము చర్చిలకి వీటికి ఉపయోగించుకుంటాము, స్కూల్స్కి ఉపయోగించుకుంటాము, వీటన్నిటికి ఉపయోగించుకుంటాము, కాబట్టి మేము కరెక్ట్గానే చేస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, కరెక్ట్గానే చేస్తున్నప్పుడు, పైసలన్నిటిని కరెక్ట్గానే అన్నిటికీ పెడుతున్నప్పుడు ఆ లెక్కను చూపించుకోనికే భయం ఎందుకు? ఇగో మేము ఈ స్కూల్కి ఇంత వాడినాము, ఇగో ఈ కాలేజెస్కి ఇంత వాడినాము, ఈ చర్చిలకి ఇంత వాడినాము, ఈ హాస్పిటల్స్కి ఇంత వాడినాము అని ఇలా కరెక్ట్ లెక్క చెప్పుకుంటే అయిపోతుంది. వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారు అని అంటే, వీళ్ళు ఎందుకు ఎఫ్సిఆర్ఏ రావద్దు అని అడ్డుకుంటున్నారంటే, ఎఫ్సిఆర్లో ఇప్పుడు వచ్చిన సెక్షన్స్ అంత గట్టిగా ఉన్నాయి, అంత కఠినంగా ఉన్నాయి కాబట్టి. అదేంటంటే ఇంతకు ముందుకు అలాగుంటుండే, ఇప్పుడేంది, ఎఫ్సిఆర్ఏ బిల్ వచ్చిన తర్వాత ఈ ఎన్జిఓస్ కానీ లేదంటే ఈ పాస్టర్లు చర్చిలకు కానీ స్కూల్స్కి కానీ దేనికైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళకైనా వన్స్ వాళ్ళు ఆ ల్యాండ్ మీద కానీ, ఆ ప్రాపర్టీస్ మీద కానీ, ఆ స్కూల్స్ మీద కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఇన్ కేసు రద్దయిందనుకో, ఈ ఫారెన్ ఫండ్స్తో ఏవైతే కట్టిన బిల్డింగ్లు ఉంటాయో అవన్నిటి మీద కూడా ప్రభుత్వం తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటుంది. అట్లా తీసుకుంటే ఏమవుతుంది, వీళ్ళకున్న ఆస్తులన్నీ పోతాయి. అట్లా ఆస్తులు పోతే మళ్ళీ ఏం లేకుండా అవుతుంది. కాబట్టి ఈ రూల్కి, అంటే ఈ సెక్షన్కి వీళ్ళు భయపడుతున్నారు. అందుకే అమిత్ షా వరకు పోయి అమిత్ షాతో మాట్లాడినరు. ఏంది ఎఫ్సిఆర్ఏ బిల్లు వద్దు, ఎఫ్సిఆర్ఏ బిల్లు వస్తే మంచిది కాదు అన్నట్టు మాట్లాడినరు. ఇక ఈ ఎఫ్సిఆర్ఏ ఈ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్ కొత్తగా రావడంతో ఏమవుతుందంటే, రెన్యువల్ చేసుకోకపోయినా, సస్పెండ్ అయినా,
ఏదైతే ఎన్జిఓస్కి కానీ ఆ చారిటబుల్ ట్రస్ట్కి కానీ స్కూల్స్ ఏ దానికైనా సరే వన్స్ ఇవి రద్దు అయిపోతే ఇక వాటిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుంది. వీళ్ళ డొమెస్టిక్ అంటే ఇక్కడ ఇండియా నుంచి ఉన్న డబ్బులు అంటే వీళ్ళ సొంత డబ్బులు అందులో పెట్టి కొన్ని ఫారెన్ ఫండ్స్తో ఈ రెండింటితో కలిపి వాళ్ళు ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఏవి కన్స్ట్రక్ట్ చేసుకున్నా కొనుక్కున్నా ఏం చేసినా కూడా అట్లా చేసినా కూడా ప్రభుత్వం వాటిని తమ ఆధీనంలోకే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వీళ్ళు తమ డొమెస్టిక్ ఏదైతే తాము పెట్టిన డబ్బులు ఉంటాయో ఆ డబ్బులను తిరిగి రావడానికి దానికి మళ్ళీ వీళ్ళు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. మళ్ళీ దానికి వేరే ప్రాసెస్ ఉంది. సో ఈ ప్రాసెస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ బిల్లే ఎందుకు, మాకు ఫారిన్ ఫండ్స్ రావాలి, మేము అన్నీ చేసేవి చేయాలి అనేది వీళ్ళమాట. మరి ఈ చర్చలు ఇవి మెయిన్ వీళ్ళే ఎందుకు ఇంతగానం ఆగమాగమవుతుర్రు, ఎందుకు అనంటే చాలా వరకు మనం కన్వర్షన్ మాఫియాని చూస్తూనే ఉన్నాము. ఈ కన్వర్షన్ మాఫియాకి ప్రాణం పోస్తున్నది, ఆ కన్వర్షన్ మాఫియాని నడిపిస్తున్నదే ఈ ఫారెన్ ఫండ్స్. స్కూల్స్ పేరుతో సామాజిక సేవ చేస్తున్నాము, అందరికీ మేము సేవను అందిస్తున్నాము అని మీదికి చెప్పుకుంటా లోపల చేస్తున్నవి ఈ లోపల చేస్తున్న కథలన్నీ ఎఫ్సిఆర్ఏ బిల్ వస్తే బయట పడతాయి కాబట్టి ఆ కథలన్నీ నడవవు కాబట్టి అందుకే వీళ్ళు ఎఫ్సిఆర్ఏ బిల్లును అంతగానం అడ్డుకుంటున్నారు. ఇప్పటికే మనం చూసినట్టయితే చాలా వరకు ఆంధ్రాలో అదేవిధంగా కేరళలో కొన్ని చర్చిల పాస్టర్లు ఎట్లా కొట్టుకుంటున్నారంటే అట్లా కొట్టుకుంటున్నారు. ఆ చర్చ్ మీద పూర్తి అధికారం కోసము నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, లేదు నేనే గొప్ప అని ఈ రకంగా పాస్టర్లు చర్చిలో ఫాదర్ ప్లేస్లో ఉండి ఆ చర్చికి హెడ్ అయిన ఫాదర్లే ఈరోజు అంతగానం హీనంగా కొట్టుకుంటున్నారు. ఇలా చాలా వరకు చర్చిలలో ఇదే బాపతుంది. ఇంకా కొన్ని చర్చిల పాస్టర్లు అయితే ఆ చర్చిలనే మూసేసుకున్నారు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు ఎక్కడ వస్తుందో అని. సో వీళ్ళందరి ఆశ నెరవేరిందని అనుకుంటున్నారు కానీ అది 100% అని చెప్పలేము. ఎందుకంటే గతంలో వక్ఫ్ బోర్డు బిల్లు కూడా జేపీసీకే పోయింది, కానీ తర్వాత ఏమైంది, ఆ బిల్లు ఆమోదమైంది. సేమ్ ఇది కూడా అట్లే అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ పాస్టర్లు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారో జేపీసీకి పోయిందని అంతవరకే ఆగలేదు. ఈ బిల్లు రావడానికి కూడా చాలా వరకు ఛాన్సులు ఉన్నాయి. సో అది ముచ్చట. సో దీనిపై మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.